ఎస్ మరో బ్రేకింగ్ అంతుంది మనకి అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో గన్ మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది. క్రైమ్ ఎన్ఐఏ భానుప్రకాష్ రెడ్డి గన్ కనిపించకుండా పోయింది, బుల్లెట్లు ఉన్నాయి కానీ తుపాకీ పోయిందని ఎస్ఐ చెప్తున్నారు. ఎలా మిస్ అయ్యిందో చెప్పడం లేదని తెలుస్తోంది. బెట్టింగ్ యాప్ లో ఎస్ఐ డబ్బులు పోగొట్టుకున్నారని ఆరోపణలు వచ్చాయి. 3 రోజుల క్రితమే భానుప్రకాష్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. 3 రోజులుగా విచారణ కొనసాగుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్లలో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మనం చూస్తున్న మొత్తానికి 3 రోజులుగా విచారణ అయితే కొనసాగుతుంది. మరి ఎలాంటి విషయాలు బయటపడ్డాయి ఏంటి? ఇంకా అయితే ఇంతవరకు కూడా గన్ మాత్రం లభ్యం కాలేదు ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, అయితే మనం చూసుకుంటే కనుక వరుస పోలీస్ శాఖలో జరుగుతున్నటువంటి ఘటనలు కలవర పెడుతున్నవి. చట్టాన్ని కాపాడే వాళ్ళే తమ చట్టాన్ని ఉల్లంఘించే స్థితికి చేరడం పైన సమాజానికి కూడా ఆందోళనకరంగా మారుతుంది. ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో బారిన పడుతూ డబ్బులు పోగొట్టుకుని నిరాశతో ప్రాణాలు తీసుకునే ఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ భానుప్రకాష్ రెడ్డి ఆ తుపాకీ మిస్ కేసు మరోసారి పోలీసు వ్యవస్థలోని మానసిక ఒత్తిడిని బయటపెట్టింది. ఈ వ్యవహారంలో బెట్టింగ్ యాప్ లో మత్తు ఎంత ప్రమాదకరము, బెట్టింగ్ యాప్ దారిలో టార్గెట్ అవుతున్నారు అనే పదానికి అయితే ఇది ప్రత్యేక సాక్ష్యంగా నిలుస్తుంది. ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లో అత్యంత ప్రమాదకరం వల్ల ఒక క్లిక్ తో డబ్బులు మొత్తం తొలగా చేస్తుంది. దీంట్లో పోలీసు వాళ్ళు ఉండడం తీవ్ర కలకలం రేపుతుంది. గతంలో మనం చూసుకున్నాము, అదే మధురానగర్ పోలీస్ ఒక కానిస్టేబుల్ కూడా ఇదే ఆన్లైన్ బెట్టింగ్ లకు ఇదే స్థానాలను సైతం బలికొన్న నేపథ్యంలో ఇప్పుడు ఆ ఎస్ఐ ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడుతూ మొత్తం తొలగా దానికి అనుగుణంగా చాలా సర్వీస్ రివర్ వాల్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క సర్వీస్ రివర్ వాల్ ని మొత్తం అయితే బుల్లెట్లు ఇక్కడే ఉన్నాయి, సర్వీస్ రివర్ వాల్ మాత్రం మిస్ అయింది అంటూ కూడా చెప్తున్నారు. అధికారులు అడిగిన నేపథ్యంలో కూడా దానికి దాటవేసే క్రమంలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనిపైన అధికారులు ఇంకా పూర్తి నిర్ధారణ చేస్తున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మొత్తం కూడా మీడియాతో వెల్లడిస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ గన్ ఏ విధంగా మిస్ అయింది, ఏ దాని కొరకు మిస్ అయింది, గన్ ఎక్కడ ఉంచాడు, ఎవరికి ఇచ్చారు అనే కోణం లోపల ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఖచ్చితంగా